నమస్కారమండి. మనమిప్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ప్రదేశం గెటిస్బర్గ్ నేషనల్ మిలిటరీ పార్క్లో ఉన్నాము. ఎందుకు ఈ పార్క్? 1863లో అమెరికా అంతర్యుద్ధం సివిల్ వార్ సమయంలో ఇక్కడ 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇది అమెరికా చరిత్రను పూర్తిగా మలుపు తిప్పిన యుద్ధం. ముఖ్య ఉద్దేశం: అప్పట్లో ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల సైన్యాల మధ్య జరిగిన ఈ పోరాటంలో వేల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ 6,000 ఎకరాల భూమిని ఒక మహా స్మారక చిహ్నంగా మార్చారు. ప్రత్యేకత: ఇక్కడ వందల సంఖ్యలో విగ్రహాలు, ఫిరంగులు మరియు మెమోరియల్స్ మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రసిద్ధ నాయకుడు అబ్రహాం లింకన్ తన చారిత్రాత్మక గెటిస్బర్గ్ ప్రసంగాన్ని ఇక్కడే ఇచ్చారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సినవి విజిటర్ సెంటర్, ఎటర్నల్ లైట్ పీస్ మెమోరియల్ మరియు అబ్రహాం లింకన్ ప్రసంగించిన నేషనల్ సెమెట్రీ. అమెరికా చరిత్రను మార్చిన ఈ యుద్ధక్షేత్రాన్ని పిల్లలతో కలిసి చూడడానికి ఇది ఒక బెస్ట్ రోడ్ ట్రిప్ ఆప్షన్. పదండి మరి చూసేద్దాం. మనమిప్పుడు గెటిస్బర్గ్ యుద్ధక్షేత్రంలోని మొదటి పాయింట్ మెక్ఫర్సన్ రిడ్జ్ దగ్గర ఉన్నాము. సరిగ్గా 1863 జులై 1న అమెరికా చరిత్రను మార్చిన భీకరమైన యుద్ధం మొట్టమొదట ఇక్కడే మొదలైంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాతకాలపు ఫిరంగులు మరియు స్మారక చిహ్నాలు ఆనాటి పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తాయి. మనమిప్పుడు రెండో పాయింట్ అయిన ఎటర్నల్ లైట్ పీస్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ స్తంభం పైన ఉన్న జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఇది శాంతికి గుర్తు. యుద్ధం జరిగిన 75 ఏళ్ల తర్వాత ఇకపై ఎప్పుడూ యుద్ధాలు రాకూడదని కోరుకుంటూ దీనిని నిర్మించారు. మనమిప్పుడు మూడవ పాయింట్ అయిన ఓక్ రిడ్జ్ దగ్గర ఉన్నాము. యుద్ధం జరిగిన మొదటి రోజున ఇక్కడి నుండే సైనికులు శత్రువుల మీద భీకరమైన దాడులు చేశారు. ఈ ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే అప్పట్లో యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో మనకు అర్థమవుతుంది. మనమిప్పుడు నాలుగవ పాయింట్ అయిన నార్త్ కెరలైనా మెమోరియల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ఈ విగ్రహం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన నార్త్ కెరలైనా సైనికుల ధైర్య సాహసాలకు గుర్తుగా నిర్మించారు. ఈ శిల్పం చాలా పెద్దడిగా, అద్భుతమైన కళాఖండంలా ఉంటుంది. మనమిప్పుడు ఐదవ పాయింట్ అయిన వర్జీనియా మెమోరియల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గుర్రంపై ఉన్న విగ్రహం జనరల్ రాబర్ట్ ఈ లీది. ఈయన అప్పట్లో దక్షిణ ప్రాంత సైన్యానికి నాయకత్వం వహించారు. గెటిస్బర్గ్ యుద్ధక్షేత్రంలో అతిపెద్ద మరియు అత్యంత అందమైన స్మారక చిహ్నాలలో ఇది ఒకటి. మనమిప్పుడు ఆరవ పాయింట్ అయిన ఫిట్స్ వుడ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడే జనరల్ లాంగ్ స్ట్రీట్ తన సైన్యాన్ని శత్రువుల మీద మెరుపుదాడి చేసేందుకు సిద్ధం చేశారు. ఈ అడవిలాంటి ప్రాంతం యుద్ధ సమయంలో సైనికులు దాక్కోవడానికి మరియు వ్యూహాలు పన్నడానికి చాలా ఉపయోగపడింది. మనమిప్పుడు ఏడవ పాయింట్ అయిన వార్ ఫీల్డ్ రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడే సౌత్ సైన్యం, కన్ఫెడరేట్ ఆర్మీ తమ ఫిరంగులను మోహరించి శత్రువుల మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే యుద్ధక్షేత్రం అంతా కనిపిస్తుంది. అందుకే ఇది యుద్ధ సమయంలో చాలా కీలకమైన చోటు. మనమిప్పుడు ఎనిమిదవ పాయింట్ అయిన లిటిల్ రౌండ్ టాప్ దగ్గర ఉన్నాము. గెటిస్బర్గ్ యుద్ధంలో ఇది అత్యంత కీలకమైన ప్రదేశం. ఎందుకంటే ఈ ఎత్తైన కొండను గెలుచుకోవడానికే 2 సైన్యాలు ప్రాణాలకు తెగించి పోరాడాయి. ఇక్కడి నుండి చూస్తే మొత్తం యుద్ధక్షేత్రం యొక్క అద్భుతమైన వ్యూ మనకు కనిపిస్తుంది. మనమిప్పుడు 9వ పాయింట్ అయిన వీట్ ఫీల్డ్ దగ్గర ఉన్నాము. ఈ విశాలమైన పొలాల్లోనే అమెరికా చరిత్రలో అత్యంత భయంకరమైన పోరాటాలు జరిగాయి. అందుకే దీనిని బ్లడీ వీట్ ఫీల్డ్ అని కూడా అంటారు. ఇక్కడ వేల సంఖ్యలో సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. మనమిప్పుడు 10వ పాయింట్ అయిన పీచ్ ఆర్చర్డ్ దగ్గర ఉన్నాము. యుద్ధం జరిగిన రెండవ రోజున ఈ పండ్ల తోట ఒక భయంకరమైన యుద్ధభూమిగా మారింది. ఇక్కడ ఉన్న ఎత్తైన ప్రదేశం కోసం 2 సైన్యాలు హోరాహోరీగా తలపడ్డాయి. అందుకే ఇది గెటిస్బర్గ్ టూర్లో చాలా ముఖ్యమైన చోటు. మనమిప్పుడు 11వ పాయింట్ అయిన ప్లమ్ రన్ దగ్గర ఉన్నాము. దీనిని వ్యాలీ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఎందుకంటే కొండల మధ్య ఉన్న ఈ లోతట్టు ప్రాంతంలో అత్యంత భయంకరమైన పోరాటం జరిగింది. ఇక్కడ ఉన్న రాళ్లు మరియు వాగు సాక్ష్యంగా వేల సంఖ్యలో సైనికులు తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. మనమిప్పుడు 12వ పాయింట్ అయిన పెన్సిల్వేనియా మెమోరియల్ దగ్గర ఉన్నాము.
గెటిస్బర్గ్ మొత్తం మీద ఇది అతిపెద్ద స్మారక చిహ్నం. దీని గోడల మీద ఈ యుద్ధంలో పాల్గొన్న 34,000కు పైగా సైనికుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. దీనిపైకి వెళ్లి చూస్తే చుట్టుపక్కల ఉన్న యుద్ధక్షేత్రమంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనమిప్పుడు 13వ పాయింట్ అయిన స్పాంగ్లర్స్ స్ప్రింగ్ దగ్గర ఉన్నాము. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉన్న మంచినీటి కుంట దగ్గరికి ఇరుపక్షాల సైనికులు వచ్చి దాహం తీర్చుకునేవారని చెబుతారు. యుద్ధంలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మానవత్వాన్ని చాటిన ప్రదేశంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మనమిప్పుడు 14వ పాయింట్ అయిన ఈస్ట్ సెమిట్రీ హిల్ దగ్గర ఉన్నాము. యుద్ధం జరిగిన 2వ రోజున రాత్రి ఇక్కడ చీకట్లోని భయంకరమైన పోరాటం జరిగింది. ఈ ఎత్తైన ప్రదేశం నుండి ఫిరంగులతో శత్రువులను అడ్డుకోవడం వల్ల ఉత్తర ప్రాంత సైన్యం నార్త్ ఆర్మీ విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. మనమిప్పుడు 15వ పాయింట్ అయిన హై వాటర్ మార్క్ దగ్గర ఉన్నాము. గెటిస్బర్గ్ యుద్ధంలో ఇది అత్యంత కీలకమైన మలుపు. ఎందుకంటే ఇక్కడే సౌత్ సైన్యం కన్ఫెడరేట్ ఆర్మీ తమ చివరి మరియు అతిపెద్ద ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ప్రదేశం యుద్ధానికి ముగింపు పలికి అమెరికా చరిత్రను మలుపు తిప్పిల చోటుగా నిలిచిపోయింది. మనమిప్పుడు చివరి పాయింట్ అయిన నేషనల్ సెమిట్రీ దగ్గర ఉన్నాము. ఇక్కడే వేల సంఖ్యలో అమరవీరులైన సైనికులకు అంతిమ సంస్కారాలు జరిగాయి. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తన ప్రసిద్ధ గెటిస్బర్గ్ అడ్రస్ ప్రసంగాన్ని ఇక్కడే ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప సందేశంగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.